ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి ఒకప్పుడు కాంగ్రెస్లో కీలక నాయకుడు. ఇప్పుడు బీజేపీలో ఉన్నప్పటికీ ఆశించిన రాజకీయ గుర్తింపు మాత్రం ఆయనకు దక్కడం లేదు. రాజ్యసభ పదవి వస్తుందనే ఆశలు కూడా ఆవిరయ్యాయనే చర్చ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో కూడా జోరుగా సాగుతోంది. వరుసగా పార్టీలు మారినా రాజకీయ అదృష్టం మాత్రం కలిసి రావడం లేదనే విశ్లేషణలు సైతం వినిపిస్తున్నాయి. మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి రాజకీయ భవిష్యత్తుపై మా ప్రత్యేక కథనం. రాజకీయాల్లో టైమింగ్ చాలా ముఖ్యమంటారు, కానీ సరైన సమయంలో తీసుకున్న నిర్ణయాలు కూడా కొన్నిసార్లు ఫలించవు. మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పరిస్థితి కూడా ఇప్పుడు అలాంటిదే అనే ఒక చర్చ జరుగుతోంది. ఒకప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించిన ఆయన ఇప్పుడు ఎలాంటి పదవి లేకుండా కొనసాగుతున్నారు. రాష్ట్ర విభజనను తీవ్రంగా వ్యతిరేకిస్తూ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన నల్లారి ఆ తర్వాత కాంగ్రెస్ను వీడి కొత్త పార్టీ పెట్టారు. అయితే ఆ రాజకీయ ప్రయోగం ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. ఎన్నికల్లో ప్రజల మద్దతు లభించకపోవడంతో మళ్ళీ కాంగ్రెస్లోకి వెళ్ళారు. అక్కడ కూడా రాజకీయంగా కొత్త అవకాశాలు ఆయనకు కనిపించనే లేదు. దేశవ్యాప్తంగా బీజేపీ బలపడుతున్న సమయంలో కమలం కండువా కప్పుకున్న నల్లారి జాతీయ పార్టీలో తన అనుభవానికి తగిన గుర్తింపు వస్తుందని భావించారనే అభిప్రాయాలు కూడా వినిపించాయి. మాజీ ముఖ్యమంత్రిగా పార్టీ కీలక బాధ్యతలు అప్పగిస్తుందని ఆయన అనుచరులు కూడా ఆశించారు. లోక్సభ ఎన్నికల సమయంలో రాజంపేట నుంచి పోటీ చేసే అవకాశం దక్కింది. రాష్ట్రంలో కూటమి ప్రభంజనం కనిపించినా రాజంపేటలో మాత్రం నల్లారి విజయం అందుకోలేకపోయారు. ఆ ఓటమితో రాజకీయంగా మరోసారి వెనుకబడిన పరిస్థితి ఏర్పడింది. ఇక ఎన్నికల తర్వాత అయినా రాజ్యసభ రూపంలో అవకాశం వస్తుంది అనే ఒక ప్రచారం మాత్రం కొంతకాలం వరకు సాగింది. ఇటీవల రాజ్యసభ స్థానాల భర్తీపై చర్చ మొదలుగానే నల్లారి పేరు కూడా రాజకీయ వర్గాల్లో వినిపించింది. అయితే చివరకు ఆ ఆశలు కూడా ఆయనకు నెరవేరలేదు. ఆంధ్రప్రదేశ్లో ఖాళీ అయిన రాజ్యసభ స్థానాల విషయంలో బీజేపీకి అవకాశం లేకపోవడంతో నల్లారి ఆశలు అక్కడితోనే ముగిశాయి అనే అభిప్రాయాలు కూడా వ్యక్తమయ్యాయి. మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ కేంద్ర నాయకత్వం ఆయనకు ఇప్పటి వరకు ఎలాంటి కీలక బాధ్యతలు కూడా అప్పగించలేదు. ఇదే సమయంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై నల్లారి చేసిన విమర్శలు కూడా తీవ్ర చర్చకు దారితీశాయి. ఆ వ్యాఖ్యలతో బీజేపీ అధిష్టానం దృష్టిని ఆకర్షించాలి అనే ఒక ప్రయత్నం మాత్రం అక్కడ ప్రచారంగానే రాజకీయ వర్గాల్లో కూడా వినిపించింది. అయితే పార్టీ నుంచి ఎలాంటి సంకేతాలు మాత్రం వెలువడలేదు. ఇక రాష్ట్ర విభజన తర్వాత దాదాపు 10 ఏళ్లకు పైగా రాజకీయంగా ఎన్నో మలుపులు తిరిగినా నల్లారి ప్రయాణం మాత్రం ఆశించిన గమ్యానికి చేరలేదు అనే ఒక విశ్లేషణలు వినిపిస్తున్నాయి. పార్టీలు మారినా పరిస్థితులు మాత్రం పెద్దగా మారలేదని చెప్పి రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ఇప్పుడు ప్రశ్న ఒక్కటే, బీజేపీ అధిష్టానం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి భవిష్యత్తులో ఏదైనా కీలక బాధ్యత ఇస్తుందా, లేక ఎన్నికల రాజకీయాల్లో మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకోవాల్సి వస్తుందా? ఈ అంశంపైన పార్టీలోనూ ఆసక్తికర చర్చ సాగుతోంది. అనుభవం ఉంది, ముఖ్యమంత్రి హోదాలో పనిచేసిన ట్రాక్ రికార్డు కూడా ఉంది, కానీ రాజకీయ అదృష్టం మాత్రం కలిసి రావడం లేదు అనే ఒక వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. రాబోయే రోజుల్లో బీజేపీ తీసుకునే నిర్ణయాలే నల్లారి రాజకీయ భవిష్యత్తును నిర్ణయించే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ముఖ్యమంత్రి స్థాయి నుంచి పదవుల కోసం ఎదురు చూసే స్థితికి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి రాజకీయ ప్రస్థానం చేరింది అనే ఒక చర్చ కూడా రాజకీయ వర్గాల్లో వినిపిస్తుంది. అయితే రాజకీయాల్లో చివరి అధ్యాయం అంటూ ఏది ఉండదు.
అందుకే నల్లారికి బీజేపీ మరో అవకాశం ఇస్తుందా లేక ఇదే పరిస్థితి కొనసాగుతుందా అన్నది రాబోయే రోజుల్లో తేలనుంది.